శ్రీ మహాగణాధిపతయే నమః. ఇది బెక్కవోలు శ్రీ గోలింగేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ దేవాలయం మనకి 8-9 శతాబ్దం మధ్యలోది. తూర్పు చాణక్యుల కాలం నాటిది. ఇక్కడ ప్రాచీన వంటి దేవాలయాలు అంటే చారిత్రాత్మకంగా మనకు ప్రస్తుతం తెలుస్తున్న దేవాలయాలు 6 దేవాలయాలుగా ఇక్కడ మనకి భాషలుతున్నాయి. అందులో భాగంలో గణపతి, భద్రకాళి మీద వీరభద్రుడు, పార్వతీ మీద గోలింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంగా ప్రధాన దేవాలయంగా చెప్పబడుతోంది. ఈ దేవాలయానికి ఉపాలయాలుగా బాలా త్రిపుర సుందరి సహిత చంద్రశేఖరుడు, రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వరుడు కూడా ఒకే ప్రాంగణంలో చెప్పడంలో ఈ 3 కూడా బ్రహ్మసూత్రము కలిగి ఉండడం అత్యంత విశేషం, శుభప్రదం. ఇక్కడ ఈ రోజున అనగా మనకి మాస శివరాత్రి మరియు మహాశివరాత్రి అనేటువంటి పర్వంలో ఆదివారం అవడం అత్యంత శుభప్రదం. దీనికి అత్యంత శుభమైనటువంటి ఆదివారంతో కూడి రావడం మనకి అందరికీ కూడా చక్కటి ఆరోగ్యం సమకూరుస్తూ ఈశ్వరుడి యొక్క కరుణాకటాక్షాలు పూర్తిగా ఉంటాయని, ఈ నవగ్రహ యొక్క శాంతి కూడా కలుగుతుందని భావన. అలాగే ఈ మహాశివరాత్రి నాడు మనకి ఈ ఈశ్వరుడికి ఉదయం నుంచి కూడా దేవతార్చనలు మరియు అభిషేకార్చనలు జరుగుతూ ఉంటాయి. అలాగే రాత్రి లింగోద్భవ కాలంలో కూడా ఈ స్వామికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకాలు అవుతూ ఉంటాయి. ఈ గ్రామంలో ఈ రోజున ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి విశేష సంఖ్యలో వచ్చే భక్తులు దర్శనం చేసుకుని ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడానికి చక్కటి శుభ సమయాన్ని వాళ్ళు జాగ్రత్తగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారు ఏ కోరికదైతే ఈ క్షేత్రాన్ని దర్శనం చేస్తారో వారికి కూడా ఈ క్షేత్రంలో వల్ల వారికి ఆ కారణాలు అవుతూ ఉంటాయి. ప్రధానంగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం అవడం వల్ల ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా వేళ అత్యంత విశేష ఫలితాన్ని ఇస్తారని ప్రతీతిగా తెలుస్తోంది. ఇది మనకి సుమారుగా 1125 సంవత్సరాలు పూర్తయిన దేవాలయం. బెక్కవోలు గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ కేదారేశ్వర స్వామి వారి దేవస్థానం. శ్రీ కేదారేశ్వర స్వామి వారి శివరాత్రి మహోత్సవంలో భాగంగా మహాశివరాత్రి మహాపర్వం మాఘ బహుళ త్రయోదశి తత్కాల చతుర్దశి భానువారం అంటే ఆదివారం నాడు రావడం వల్ల చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. స్వామివారిని దర్శించిన, స్వామివారికి అర్చించిన, స్వామివారి యొక్క దర్శనం చేత అనేక దుర్మతులు పోయి అనేక బాధల నివారణ జరిగి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగాలని భక్తులందరినీ కూడా విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగాలని కోరుచున్నాం. ఇది తూర్పు చాళుక్యుల కాలం నాటిది శివాలయం. బెక్కవోలులో అనేక ప్రాచీన దేవాలయాల్లో ఇది ఒకటి. శ్రీ కేదారేశ్వర స్వామి వారు 7వ శతాబ్దంలో తూర్పు చాళుక్య కాలం నాటిది. ఇది మహాశివరాత్రి నాడు ఒకరోజే తెరుస్తారు. స్వామివారికి మహాశివరాత్రి నాడు తీసి స్వామివారికి అర్చించి పూజిస్తారు. కావున భక్తులందరూ ఏవైతే కోరికతో పూజిస్తారో వారి కోరిక మళ్ళీ సంవత్సరానికల్లా సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పరిపాలన
ఏమంటే జరగండి అక్కడ జరగాలి పెట్టాలండి చూపించండి అలా సాయిబాబా నామ దేశ పేరు గుర్తులేదా పేరు గుర్తులేదు అనంతలక్ష్మి నామ దేశ శ్యాముడు మీడియా అండి స్వామిత్ర పడతాం ఓకే